నమస్కారం. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ అంటే మన టీజీసీఏబీ ఒక భలే ఇంట్రెస్టింగ్ ఇంటర్న్షిప్ అవకాశం ప్రకటించింది. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ఇది అందరూ అనుకునే రొటీన్ నియామకం కాదండోయ్. మరి అసలు విషయమేంటో చూసేద్దామా? అవును, విన్నది నిజమే. బ్యాంక్ జాబ్ అనగానే మనందరికీ టఫ్ ఎగ్జామ్స్, టెన్షన్ పెట్టే ఇంటర్వ్యూలు గుర్తొస్తాయి కదా. కానీ ఈ నోటిఫికేషన్ స్పెషాలిటీనే అది. దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు. మరి ఇంత మంచి అవకాశం ఎలా సాధ్యం? ఇది పూర్తిగా అభ్యర్థుల అకాడమిక్ టాలెంట్ మీద ఆధారపడిన సెలెక్షన్ ప్రాసెస్ అన్నమాట. మీ క్వాలిఫికేషన్సే మీ బలం. ఎలాంటి ఎగ్జామ్ గానీ, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ గానీ లేకుండా నేరుగా మీ సర్టిఫికెట్ల ఆధారంగానే ఎంపిక చేస్తారు. సరే, ఈ మొత్తం ప్రాసెస్నే మనం ఒక 5 భాగాలుగా విడగొట్టుకుని సింపుల్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్, ఈ ఇంటర్న్షిప్ ప్రత్యేకత ఏంటి? ఆ తర్వాత పరీక్షలు లేకుండా ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎలా అప్లై చేయాలి, రూల్స్ ఏంటి, ఇంకా చివరిగా లాస్ట్ డేట్ ఎప్పుడు, కొన్ని టిప్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, మొదటి పాయింట్కి వచ్చేద్దాం. అసలు ఈ గోల్డెన్ ఆపర్చునిటీకి ఎవరు అర్హులు? ఏ క్వాలిఫికేషన్స్ ఇంకా ఏమేం కావాలో ఒక లుక్ వేద్దాం. అర్హతల విషయానికొస్తే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అభ్యర్థులు మార్కెటింగ్ లేదా కోఆపరేటివ్ మేనేజ్మెంట్ లాంటి సబ్జెక్టులలో ఎంబీఏ లేదా పీజీడీఎం చేసి ఉండాలి. కంప్యూటర్లో ఎంఎస్ ఆఫీస్ వాడటం రావాలి. ఇంకా తెలుగు బాగా చదవడం, రాయడం, మాట్లాడటం తప్పనిసరి. వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ముఖ్యంగా ఇది కేవలం తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు మాత్రమే. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. అందరినీ ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్న పాయింట్ ఇదే. అసలు పరీక్షే లేకుండా ఎలా సెలెక్ట్ చేస్తారో ఆ మెరిట్ లెక్కేంటో వివరంగా చూద్దాం. ఇక్కడ మార్కులు ఎలా లెక్కిస్తారనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జస్ట్ పాస్ అయితే చాలు, పాయింట్లిచ్చేస్తున్నారు. 10th పాస్ అయినందుకు 10, ఇంటర్కి 10, డిగ్రీకి 10, పీజీకి 10, ఇంకా ఏమైనా అదనపు క్వాలిఫికేషన్స్ ఉంటే దానికి మరో 10 మార్కులు. అంటే మీ సర్టిఫికెట్లకే మొత్తం 50 మార్కులు కేటాయించారన్నమాట. అయితే కేవలం పాస్ అవ్వడమే కాదు, మంచి మార్కులు తెచ్చుకుంటే ఇంకా ప్లస్ అవుతుంది. మీ పర్సెంటేజ్ బట్టి అదనంగా మార్కులు యాడ్ అవుతాయన్నమాట. ఉదాహరణకు 50% లోపు మార్కులుంటే 5 పాయింట్లు, అదే 95% దాటితే ఏకంగా 10 పాయింట్లొస్తాయి. అంటే మీ చదువు, మీరు తెచ్చుకున్న మార్కులు, ఈ రెండే మీ సెలెక్షన్ని డిసైడ్ చేస్తాయి. సరే, అర్హతలు, సెలెక్షన్ ప్రాసెస్ తెలిసాయి కదా. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? అప్లై చేయడమెలా? ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఈ ప్రాసెస్ చాలా సింపుల్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు. అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని జాగ్రత్తగా నింపి అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ జతచేసి స్పీడ్ పోస్ట్లో పంపించాలి. అంతా ఆఫ్లైన్ పనే. ఇక అప్లికేషన్తో పాటు ఏమేం పంపాలో ఓ లిస్ట్ చూద్దాం. ఫామ్ మీద మీ లేటెస్ట్ ఫోటో అతికించాలి. దానితో పాటు ఆధార్ కార్డ్, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లన్నీ, ఒకవేళ రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికెట్, వీటన్నిటి జిరాక్స్ కాపీలను తప్పకుండా జతచేయాలి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, అడ్రస్. మీ అప్లికేషన్స్ పంపించాల్సిన ఈ అడ్రస్కే. దీన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. చిన్న తప్పు కూడా లేకుండా ఇదే చిరునామాకు స్పీడ్ పోస్ట్ చేయాలి. సరే, అంతా బానే ఉంది, కానీ ఈ ఇంటర్న్షిప్లో జాయిన్ అవ్వాలంటే కొన్ని ముఖ్యమైన రూల్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. మొదట మంచి విషయం, సెలెక్ట్ అయిన వాళ్లకి నెలకి 25,000 రూపాయల స్టైఫండ్ ఇస్తారు. ఇది ఇంటర్న్షిప్ మొత్తం ఒకేలా ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్ పీరియడ్ కరెక్ట్గా 1 సంవత్సరం మాత్రమే. దాన్ని పొడిగించే అవకాశం లేదని నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పారు. సో ఇది 1 ఇయర్ కమిట్మెంట్ అన్నమాట. ఇక్కడో చిన్న కండిషన్ ఉంది. ఒకవేళ ఏడాది పూర్తి కాకముందే మధ్యలో మానేస్తే మాత్రం 15,000 రూపాయలు పెనాల్టీ కట్టాల్సుంటుంది. సో అప్లై చేసే ముందే ఈ కమిట్మెంట్ గురించి 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఇక ఫైనల్గా అత్యంత ముఖ్యమైన విషయం, లాస్ట్ డేట్ ఎప్పుడు, అలాగే అప్లై చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని సలహాలేంటో చూద్దాం. గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్స్ వాళ్లకి చేరాల్సిన చివరి తేదీ జనవరి 23, 2025. ఇది మీరు పంపే తేదీ కాదు, వాళ్ళ ఆఫీస్కి అప్లికేషన్ చేరాల్సిన లాస్ట్ డేట్. నా సలహా ఏంటంటే, లాస్ట్ డేట్ వరకు అస్సలు వెయిట్ చేయొద్దు. వీలైనంత తొందరగా అప్లికేషన్ ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ చేసేయండి. ఎందుకంటే గడువు దాటిన తర్వాత చేరితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. జాగ్రత్త. ముగించే ముందు ఒక ప్రశ్న. పరీక్షల హడావిడి లేకుండా
కేవలం మెరిట్తో ప్రభుత్వ రంగ బ్యాంకులో ఇంటర్న్షిప్ చేసే ఈ అవకాశం నిజంగా మీ కెరియర్ ఎదుగుదలకు సరైన అడుగు అవుతుందా? ఈ అవకాశం మీ భవిష్యత్తుకు ఎంతవరకు ఉపయోగపడుతుందే? దీని గురించి ఆలోచించండి.